శ్రీకృష్ణుడు హిందూ పురాణాలలో విష్ణువు యొక్క 8వ అవతారం. ఆయన ద్వాపర యుగంలో శ్రావణ బహుళ అష్టమి రోజున రోహిణి నక్షత్రంలో మధురలో జన్మించారు. కృష్ణుని జననం. కృష్ణుడు సుమారు 5255 సంవత్సరాల క్రితం జన్మించాడని చెబుతారు. ఆయన శ్రావణ బహుళ అష్టమి రోజున జన్మించారు. దీనిని కృష్ణాష్టమిగా జరుపుకుంటారు. కృష్ణుని జీవితం. కృష్ణుడు మధుర రాజు కంసుడి చెరసాలలో దేవకి మరియు వసుదేవులకు జన్మించాడు. బాల్యంలో కృష్ణుడు గోకులం మరియు బృందావనంలో పెరిగాడు. అక్కడ అతను తన బాల్య లీలలకు ప్రసిద్ధి చెందాడు. యువకుడిగా కృష్ణుడు కంసుడిని వధించాడు మరియు మధురను విడిపించాడు. మహాభారత యుద్ధంలో కృష్ణుడు అర్జునుడికి సారథిగా వ్యవహరించాడు మరియు భగవద్గీతను బోధించాడు. కృష్ణుడు ద్వారక నగరాన్ని స్థాపించి దానిని పాలించాడు. కృష్ణుని ప్రాముఖ్యత. కృష్ణుడు హిందూ మతంలో అత్యంత ఆరాధించబడే దేవుళ్లలో ఒకడు. ఆయన ప్రేమ, దయ, జ్ఞానం మరియు ధర్మానికి ప్రతీక. భగవద్గీతలో కృష్ణుని బోధనలు నేటికీ ప్రజలను ప్రేరేపిస్తున్నాయి. శ్రీకృష్ణుడు తన జీవితకాలంలో అనేక లీలలు చేశాడు. వాటిలో కొన్ని. పూతన సంహారం. కృష్ణుడిని చంపడానికి కంసుడు పూతన అనే రాక్షసిని పంపిస్తే ఆమెను సంహరించాడు. కాళీయ మర్దనం. కాళీయుడు అనే సర్పం యమునా నదిని కలుషితం చేస్తే కృష్ణుడు అతనిని మర్దించి నదిని శుద్ధి చేశాడు. గోవర్ధనగిరి ఎత్తడం. ఇంద్రుడి గర్వాన్ని అణచడానికి కృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తి ప్రజలను రక్షించాడు. కురుక్షేత్ర యుద్ధం. ధర్మ సంస్థాపన కోసం కృష్ణుడు పాండవుల పక్షాన నిలిచి కౌరవులపై విజయం సాధించడంలో సహాయం చేశాడు.